రామచంద్ర నాయక్ గారు, భరత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చూశారు కదా రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశారు, ఆల్ పార్టీ మీటింగ్ కూడా అయింది. అవునండి. బట్ ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు గనక మీరు కాపాడాలనుకుంటే అందరిని కలుపుకొని వెళ్ళాలి. ఒకళ్ళని తిట్టుకుంటే ఏం లాభం? ప్లస్ రెండోది చంద్రబాబుతో కూడా సఖ్యతగా ఉండి ఒప్పించి మెప్పించి జరగాలి కదా. డాక్టర్ సాబ్ నమస్తే. నమస్తే గారు. స్టూడియోలో వీరప్రకాష్ గారు ఉన్నారు. డాక్టర్ సాబ్ నమస్తే. మీరు విన్నారో లేదో ఒక సలహా ఇచ్చాను నేను. నాగార్జున సార్ మీదకి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళ ఖర్చు తగ్గుతుంది అని. అయితే మీ పర్టికులర్ నల్గొండ జిల్లా, మీరు నల్గొండ జిల్లా వాసి కాబట్టి చెప్తున్నా, నల్గొండకు నాగార్జున సార్ల కనుక గోదావరి నీళ్ళు వస్తే చాలా బెనిఫిట్ అవుతుంది, మహబూబ్నగర్ జిల్లాకు కూడా అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మీకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి గారిని పునరాలోచించమని చెప్పండి. ఏం లేదు, రాయలసీమ గీయొద్దని మనకు కాదు, మన ప్రయోజనాలు ముఖ్యమనేది ఆయన వాదిస్తున్నాడు. మన ప్రయోజనాలు కేసీఆర్ ఏదో ప్రతిపాదన చేసిండే అది వేరు విషయం. దాని గురించి కాకుండా రాష్ట్రానికి ఎట్లా మేలు జరుగుతుంది, నల్గొండ, మహబూబ్నగర్, కరువు ప్రాంతాలు ఈ బనకచెర్లకు ఇచ్చే ముందు ఇట్లా తీసుకుపోయినట్టయితే రెండు ప్రాంతాలకు లాభం జరుగుతుంది అనేది నేను మీకు అదే చెప్పమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మన భరత్ గారు, అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకు, ప్రకాష్ గారికి, పెద్దలు సంజయ్ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రకాష్ గారు వాస్తవంగా తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఈ వాటర్ రివర్స్ మీద, కృష్ణా గోదావరి మీద చాలా క్షుణ్ణంగా పరిశోధన చేసిన పెద్దలు. అదేవిధంగా వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనొచ్చు. రాజేంద్ర సింగ్ ఎట్లానో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ. ఎగ్జాక్ట్లీ వారు తన సొంత ఖర్చులతోని దాదాపు గోదావరి ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో అక్కడ ఎక్కడైతే ఎండ్ అవుతుందో పాలేరు, మన పోలవరం దాకా వారు మరి తిరిగి వారు పూర్తిగా స్టడీ చేసిన మరి ఒక జ్ఞాని. ముఖ్యంగా మేము చెప్పంటే ఆనాడు వారి ఆలోచన విధానాలని వారి ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేయడం, ప్రకాష్ గారి మరి ప్రతిపాదనలను కూడా వారు పక్కన పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఇది వాస్తవాలు. తర్వాత వారు ఏదైతే ఆ రోజు ప్రతిపాదించిన ప్రతిపాదనల్ని వారు పరిగణలో తీసుకొని ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదు. మనం కొంచెం అడ్వాన్స్ గా గోదావరి కృష్ణ అనుసంధానాన్ని మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండేది. అలా చేయకుండా మన కేసీఆర్ గారు ఏం చేశారంటే కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం, మిగతా ప్రతిపాదనలన్నీ పెండింగ్ లో పెట్టడం, మిగతా ప్రాజెక్టుల మీద నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, జూరాల కావచ్చు, ఆ కింద ఎస్ఎల్బిసి కావచ్చు, ఇటు సీతారామ సాగర్ కావచ్చు, ఇవన్నీ పెండింగ్ పెట్టడం వారి మరి సొంత లాభం కోసం చేసుకున్న పనులతోనే ఇంత నిర్లక్ష్యం జరిగింది. ఆనాడైనా ఈనాడైనా ఆంధ్రాకు వాటర్ మనం ఆపితే ఆగేది కాదు. కానీ వాటర్ సిడబ్ల్యూసి తీర్మానం ప్రకారంగా తెలంగాణ వాటర్ తెలంగాణకు ఇచ్చిన తర్వాత మిగిలిన జలాలు మరి వరదల సమయంలో దాన్ని ఏ విధంగా దారి మళ్లించవచ్చు, అందులో రెండు రాష్ట్రాల మరి లాభాలని దృష్టి పెట్టుకొని పనిచేయాల్సిన ప్రణాళిక వేయాల్సిన గత తెలంగాణ ప్రభుత్వం అది వేయలేదని చెప్పేసి దాని మీద వారు నిర్లక్ష్యం వహించనేది మా వాదన. కాబట్టి ఈ రోజు పోతిరెడ్డిపాడు ద్వారా మరి కృష్ణా వాటర్ మరి శ్రీశైలం నుంచి వాళ్ళు మన ఒప్పందం కంటే ఎక్కువ జలాల్ని వారు తరలించుకుపోతా ఉన్నారు. అదేవిధంగా రేపు ఈ బనకచెర్ల వల్ల వారి ప్రతిపాదనలో వారికి వచ్చే ఖర్చు సేమ్ కేసీఆర్ గారు అయితే గతంలో కాళేశ్వరం, మేడిగడ్డ మీద అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరో బనకచెర్ల వల్ల కూడా ఆంధ్రకు నష్టం వాటిల్లే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు అంటే ఇప్పుడు మీ సీఎం తర్వాత చంద్రబాబు నాయుడు పూర్వాశ్రమంలో మంచి క్లోజ్, ఇప్పుడు కూడా క్లోజ్ కన్విన్స్ చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి భరత్ గారు, అట్లంటే టీఆర్ఎస్ లో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి శిష్యులే. అంత మాత్రాన అంటే సంబంధాలు బాగాలేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ సంబంధాలు బాగాలేవు, అది ఎట్లాగో తెలుసు. చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు మంచి సన్నిహితులు, గురు శిష్యులు అని కూడా అంటారు. ఆయన కన్విన్స్ చేయొచ్చు కదా.
ఇప్పుడు రాజకీయాలు వేరు, అదే విధంగా రాష్ట్ర ప్రయోజనాలు వేరు. అవును, రాజకీయాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు, కరెక్టే. కాకపోతే ఇరు రాష్ట్ర ప్రయోజనాలు దీనివల్ల ఉంటాయి అంటే బనకచెర్ల కాకుండా వేరే మార్గం ద్వారా చేపడితే ఇరు రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయని అంటారు వి ప్రకాష్ గారు, అంతే కదా? తప్పకుండా ప్రకాష్ గారి పరిగణనను అంటే ప్రతిపాదనను పరిగణనలో తీసుకోవాల్సిన గత ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. బనకచెర్ల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి నష్టమే తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. మనం గోదావరి కృష్ణ అనుసంధానానికి 2 మార్గాలు, ఆ ప్రకాష్ గారు చెప్పిన కూడా అదే, 2 మార్గాల ద్వారా ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నా గానీ 2 రాష్ట్రాలకు ప్రయోజనం జరుగుతుంది, తక్కువ ఖర్చుతోనే జరుగుతుంది. కాబట్టి ఆ ఆంధ్ర రాష్ట్రం మరొకసారి పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర జలశక్తి మరి సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిటీ వాళ్ళు కూడా మరి దాన్ని ఒకసారి బనకచెర్ల దాన్ని పర్మిషన్ ని అతివేగంగా మరి అటు బీజేపీ ఇటు టీడీపీ అంటే మన తెలుగుదేశం పార్టీలు ప్రస్తుతానికి వారు ఒకే ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వారు అతివేగంగా దాన్ని పర్మిషన్ ఇచ్చే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి అన్ని పార్టీలు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అందరూ ఏకమై దీని మీద మన గొంతుకను వినిపించాలి. అదేవిధంగా ఏకమై గొంతు వినిపించాలంటే తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ తిట్టారు, బీఆర్ఎస్ వాకౌట్ చేసింది ఆల్ పార్టీ మీటింగ్ లో, ఎట్లా ఏకమవుతుంది? అంటే బీఆర్ఎస్ తిట్టడం మా ఉద్దేశం కాదు. గతంలో కేసీఆర్ గారి నిర్లక్ష్యం ఉందని చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. కేసీఆర్ గారు గతంలో మరి ఇప్పుడు ఈ ప్రకాష్ గారు చేసిన ఈ పరిశోధన ఈనాటిది కాదు కదా, 2014 ముందు దాదాపు 2006 నుండి ఎప్పుడైతే పోతిరెడ్డిపాడు చర్చలు అసెంబ్లీలో ఆనాడు పీజేఆర్ గారు మరియు శశిధర్ రెడ్డి గారు వారి వాదనను వినిపించారో ఆనాటి నుండి ప్రకాష్ గారు కృష్ణా గోదావరి మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టిర్రు. వారి రీసెర్చ్ వారు దాదాపు బుక్స్ కూడా రాసిర్రు. వాటిని పరిగణలో తీసుకొని మరి అన్ని ప్రాజెక్టులు తెలంగాణలో మనం చేయగలిగే ప్రాజెక్టులు ఆనాడే అనుమతులు తెచ్చి ఉంటే ఈనాడు తెలంగాణకు నష్టం వాటిల్లేదు కాదు అనేది చెప్పాలనుకుంటున్నారు మా ముఖ్యమంత్రి గారు తప్ప కేసీఆర్ గారు మేడిగడ్డలో తప్పకుండా ఆర్థిక దుర్వినియోగం చేసిరు, ప్రజాధనాన్ని కొల్లగొట్టిరు. దాని గురించి మరి కొంత తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొంత తెలియజేసిన అనుకోండి. అంతేగాని వాళ్ళు ఇప్పుడు ఈ రోజు వాకౌట్ చేసి వెళ్ళిపోతే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, ఇక్కడ టీడీపీ బీజేపీ ఒకటే. కాబట్టి టీడీపీ బీజేపీ ఎట్లా వాళ్ళు అలయన్స్ లో ఉన్నాయి, ఎన్డీఏ అలయన్స్. అవును, కాబట్టి పండితని మన ఇంతకుముందు అరవింద్ గారు దాదాపుగా ఆయన వకాలత్ అంతా వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు అట్నే చేసుకుంటారు, మీరేం చేస్తారని ఆ వితండవాదంకి దిగుతున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే మీ ప్రణాళిక ఏందో చెప్పండి అని అన్నారు, మీ ప్రణాళిక ఏందో చెప్పండి అని అన్నారు. అవునండి, ఇప్పుడు ముందు నష్టాన్ని నివారిస్తే కదా తర్వాత మన ప్రణాళికలు మనం ప్రతిపాదనలు జరిగేది. ఓకే ఓకే. వారు కేంద్రంలో వారు ఇప్పుడు 8 మంది తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను కేంద్రానికి పంపించినప్పుడు ఏనాడు రాష్ట్ర ప్రయోజనాల గురించి బీజేపీ ఎంపీలు మాట్లాడట్లేదు, మన పెట్టుబడుల గురించి మాట్లాడట్లేదు, మన ప్రాజెక్టుల గురించి మాట్లాడట్లేదు. వారు కేవలం మన అంటే పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే ముచ్చట్లు తప్ప వారు ఏనాడు రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంలో గాని పార్లమెంట్ లో గాని ఎక్కడ వాదించిన పరిస్థితి చూడలేదు. సార్ ఇప్పటికైనా ఒక అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచిరు కాబట్టి ఇప్పటికైనా మరి కేంద్రంలో వారు మరి అక్కడ మోడీ గారిని ఒప్పిస్తారో లేకపోతే అక్కడ జనవనరుల మంత్రి గారిని ఒప్పిస్తారో అక్కడ అనుమతులు కొంచెం డిలే చేసి తెలంగాణకి ఇవ్వాల్సిన అనుమతులు ఇచ్చి మనకు ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పినట్టు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ ద్వారా కృష్ణా గోదావరి అనుసంధానం చేయగలిగితే ఇదే శ్రీశైలం నుండి మళ్ళీ నాగార్జున సాగర్ నుంచి మళ్ళీ అంటే కిందికి వాళ్ళు ఆంధ్రకు నీళ్లు పోయే పరిస్థితి ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారానే మళ్ళీ అటు రాయలసీమ ఆంధ్ర కూడా కొంత పార్ట్ ఆఫ్ మరి ఆంధ్ర కూడా వాళ్ళు మరి కల్టివేషన్ పెంచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పులిచింతల ప్రకాశం నుంచి పులిచింతలకు లిఫ్ట్ చేసుకుంటే కూడా పులిచింతలలో మనం విద్యుత్ అంటే అక్కడ ఉత్పత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ నుంచి నాగార్జున సాగర్ కూడా కొంత వాటర్ లిఫ్ట్ చేసుకోవచ్చు. కాబట్టి 2 ప్రతిపాదనలు అది పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
సో ప్రకాష్ గారు ఎండ్ చేద్దాం. ఏం లేదు, ఫైనల్ గా మీరు ఇప్పుడు ఒక నిమిషం. డాక్టర్ గారు చెప్పిన దానిలో 2 ఆప్షన్స్ కాదు, యాక్చువల్ 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమైందంటే జగన్ తో 2-3 సార్లు మీటింగ్స్ అయినాయి కదా, ఆయనకు ఫైనల్ ఏమనుకున్నారంటే రాజకీయ జోక్యం లేకుండా ఇంజనీర్లకు వదిలేద్దాం, వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా పోదామన్నారు. అయితే 2 ప్రాంతాల ఇంజనీర్లు కలిసి 5 ప్రతిపాదనలు ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు 2 ఇచ్చారు, ఆంధ్ర తరఫున ఇంజనీర్లు 3 ఇచ్చారు. ఈ 5 ఇట్లా ఏదైనా ఒకటి ఫైనలైజ్ చేద్దాం రమ్మని అన్నోలే జగన్ రాలేదు. రాకుండా ఏం చేశాడు, వ్యాప్ కోసం వాళ్ళతోని ఈ ప్రాజెక్టు ఆయన డిజైన్ చేశాడు. ఇది వాస్తవంగా బనకచర్ల డిజైన్ చేసింది వ్యాప్ కోసం వాళ్ళు. అది జగన్ ఈ 5 పక్కకు పెట్టి ఆంధ్రకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఆయన డిజైన్ చేయించాడు. వాస్తవంగా చంద్రబాబు గారు డిజైన్ చేసింది కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలననే డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ 5 దుమ్ము దులిపి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే అవి ఉన్నాయి ఈ 5 ప్రతిపాదనలు. దుమ్ము దులిపి 5 ఏదన్నా ఒకటి అప్రూవ్ చేసినా కూడా 2 ప్రాంతాల్లో లాభం జరుగుతుంది, ఖర్చు కూడా 2 ప్రాంతాలు భరిస్తాయి. అందుకని అంటే వారన్నది కూడా కొంత వాస్తవం. ఎందుకంటే జగన్ ఎప్పుడైతే సెట్ బ్యాక్ అయిండో ఇంకా ఇద్దరి మధ్య వైరం ముదిరింది. ఎందుకంటే ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలు పెట్టాడు, ఇంకా దాన్ని ఆపాలని వీళ్ళు ఎన్జిటి పోవడం, ఇంకా వైరం ముదిలింది బయటకే. వాస్తవంగా చెప్పాలి ట్యాపింగ్ లో మరి చూస్తే కనుక వైరం ముదరనట్టు ఉన్నది వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ నేను అలా రాలేను. డాక్టర్ సాబ్, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఈ నీళ్ల గురించి కాబట్టి నేను వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి మీరు ఫైనల్ గా అంటే 1 minute లో మీరు రేవంత్ రెడ్డి పొజిషన్ లో ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ బేసిక్ అంటే నేనేమంటున్నా అంటే రాజకీయ విమర్శలు ఉంటాయి, చేసుకోమనండి, దాని గురించి నాకు ఇబ్బంది లేదు. బట్ నీళ్ల విషయంలో మాత్రం ఇది దైనందిన సమస్య అందరిది కూడా. ఇప్పుడు రాయలసీమ ప్రజలు కూడా ప్రజలే కదా, అయితే మనకు నీళ్లు వచ్చే విధంగా దాన్ని డిజైన్ చేసి రాయలసీమ ప్రజలకు కూడా నీళ్లు ఇవ్వాలనేది నా డిమాండ్. అయితే ఇక్కడ హర్డిల్స్ ఏం లేవు, కేవలం 4 ప్రాజెక్టులకు అనుమతిస్తే చాలు. తర్వాత బచాత్ అవార్డు ప్రకారంగా 45 టీఎంసీలు ఆల్రెడీ వాళ్ళు పోలవరం నుంచి కనెక్ట్ చేసుకున్నారు కాబట్టి బై డిఫాల్ట్ మనకు రావాలి అవి. ఈ 2 చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు, అంతే. సింపుల్ సొల్యూషన్. సో థ్యాంక్ యూ ప్రకాష్.